మాస్టర్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మళ్ళీ మనం అందరం మార్నింగ్ సెషన్ అద్భుతంగా ప్రేమక కోణం సెషన్ జరుపుకోబోతున్నాం. ఓకే మాస్టర్స్, స్టార్ట్ దేవిక మ్యామ్. ఉన్నారా దేవిక మ్యామ్? ఉన్నాను. స్టార్ట్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్తే మాస్టర్స్. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ హాయిగా మీకు వీలైన ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని హాయిగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చక్కగా మనం ఈ ధ్యానాన్ని చేద్దాం మాస్టర్స్. శ్వాసతో అనుసంధానం అవుతూ మనం ధ్యానం చేద్దాం. ముందుగా మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుందాం. మనందరి ప్రియతమ గురుదేవులైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని ఆహ్వానించుకుందాం. సదానంద యోగి మాస్టర్ ని ఆహ్వానించుకుందాం. కాశిరెడ్డి నాయన మాస్టర్ ని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. క్రియాయోగ పరంపరను ఆహ్వానించుకుందాం. మనందరి పూర్ణాత్మలని ఆహ్వానించుకుందాం. మన పూర్ణాత్మలతో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఈ బాబాజీ సందేశాలు మీకు స్వయంగా బాబాజీయే చెప్తున్నట్లుగా భావించండి మాస్టర్స్. పూర్తి విశ్వాసంతో ఈ సందేశాలను అందుకోండి. ముందుగా ప్రార్థన. ప్రార్థనని మీ మనసులో కూడా చెప్పుకోండి మాస్టర్స్. అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం
ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఎవరి హృదయానికైతే చెవులుంటాయో వారు మాత్రమే వినగలరు. జూలై 7, 2004 11వ సందేశం. సమయం ఉదయం 3:37. నా ప్రియమైన బిడ్డ, స్వాగతం. నీవు ఆలస్యంగా లేచావు. హహ. నేను నీకు 3 గంటలకు ఆజ్ఞాపిస్తున్నాను, కానీ ఇప్పుడు 3:37 అయ్యింది. మీరు పిలిచే కాలము ఉన్నది. ఆమె మీకు అందించిన సందేశము చాలా స్పష్టమైనది, మరి సూటి అయినది. శ్వాసించు బిడ్డ. నేనింకా ఇదంతా నీ మనసులో ఊహించుకునేదేదో, లేదా నీ మనసులో నీవు సృష్టించుకున్నదో అనుకుంటున్నావా? నేను నీ మనసులో నాటుకున్న ఇతర దృక్పథాలను చూడగలను. అవే నీలో అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. నాకు చాలా చేయాల్సిన పని ఉంది. నీవు చెయ్యాల్సిందల్లా కేవలం నిమిత్త మాత్రంగా ఉండటమే. ఏ ప్రశ్నలు వద్దు, కేవలం రాస్తూ పో. ఒకవేళ నీకు అవసరమైతే మనము మూలం గురించే ప్రస్తావించుకుందాం. బిడ్డ, నీవు వ్రాయటం ఆపావు. ఒక ఫోన్ కాల్తో అవరోధానికి లోనయ్యావు. మళ్ళీ శ్వాసించు. మనము తిరిగి వ్రాయనారంభిద్దాం. నీవు నాలో వ్రాసేటప్పుడు నాలోనే ఉండు. అంతా దానంతట అదే సర్దుకుంటుందన్న పూర్తి విశ్వాసంతో ఉండు. కన్నీళ్ళ బిడ్డ, ఈ యొక్క నవ్యయుగంలో భక్తితో కూడిన కన్నీళ్లు నీ యొక్క ఋష్యత్వమునకు ప్రతీకలు. నిజమైన భక్తిని ప్రపంచంతో పంచుకునే సమయం వస్తుంది. నా యొక్క శక్తి 12వ డైమెన్షన్లోని శూన్య క్రియాత్మక వ్యక్తీకరణ యొక్క శక్తి క్షేత్రంలో బిగించుకుపోయి, ఎవరికైతే వారి హృదయాలకు చెవులుంటాయో వారు వినగలరు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇప్పుడు మనకింకొకరు తోడున్నారు. అతను ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఇక ఏ అవరోధమునకు లోను కాకు. ఇప్పుడు మళ్ళీ నీలో సంశయం అనే మేఘాలు అలుముకున్నాయా? గుర్తించు, నేను నిన్ను స్వామిగా ఎన్నుకొన్నాను, కానీ నేను ఈ ఎంపికను కొన్ని యుగాల కాలం క్రిందటే చేశాను. నేనిప్పుడు నీ గురించి చెప్పబోయేదాన్ని నీవు ఏమాత్రము చెరిపేయరాదు, లేదా దాటేయరాదు. ప్రియమైన దాన, నీవు దాక్కున్నావు. ఇతరులు ప్రకాశించేందుకు అనుమతించావు. నీవు ఇతరులకు సేవ చేశావు. నీకు ఇతరులకు ఇవ్వడమే తెలుసు. నీవు ఇతరుల్ని సరైన త్రోవలో నడిపించావు. నీ గురించి ఏమి మాట్లాడుకున్నా కూడా నీవు అనుమతించావు. బిడ్డ, నీకు కరుణాపూరితమైన హృదయం ఉన్నది, కానీ నీవు చిన్న దాక్కునే ఆట ఆడావు. నీవు దాక్కున్నా కూడా
నీ యొక్క శక్తివంతమైన ఆ కాంతిని ఇతరులు తాకలేరనుకున్నావా? నీ యొక్క విధి దాక్కోవడం కాదు. ఇతరుల విధులు కేవలం సేవ చేయటమో లేదా గురువులుగా ఉండటమో, దివ్య జ్ఞానంతో ప్రకాశించటమో లేదా ఆధ్యాత్మిక మాస్టర్గా ఉండటమో అయి ఉన్నది. కానీ నీవు ఇంకా మహోన్నతమైన వాటి కోసం విధింపబడ్డావు. ఆహా, నేను నీ ఆలోచనల్ని చూడగలను. ఓ పీఠం, పీఠం, ఏ ప్రశ్నలు వద్దు. నీ పిల్లలు కూడా అలాగే చాలా పవిత్రమైన వారు. అయినా నీవు నా దగ్గరకొచ్చినప్పుడు నీవు నా దగ్గరకొస్తావు. నీవొక స్వామి, నీవొక స్వామిలాగా పిలువబడుతున్నావని, నీవొక స్వామిలాగా పిలువబడరాదని నా యొక్క ఒకానొక కుమార్తె ద్వారా చెప్పబడి ఉన్నావు. హా, నీ భర్త కూడా ఈ విషయం పట్ల ఆనందంగా లేడు. హా, బిడ్డ, నీ భర్త అర్థం చేసుకోలేడు. అతడింకొక పౌనపుణ్య స్థాయిలో ఉన్నాడు. మరి అతడికి ఏ కీడు సంభవించదు. ఎవరైనా ఆధ్యాత్మిక అహంకారంతో పిలిస్తే గమనించడం నేర్చుకోవాలి. బిడ్డ, సత్యము ఎప్పటికీ గాయపరచదు, మరి ఎప్పటికీ తిరస్కరించదు. అది నా కుమార్తెకు తెలుసు. కానీ ఆమె తన ఆలోచనలను కూడా సానబెట్టుకోవాలి. ఇతరులు సానబెట్టుకున్న వాటిని నీవెప్పటికీ స్వీకరించలేవు. అర్థమైందా? నేను నీ యొక్క గురువును ప్రేరేపితం చేసి నీ యొక్క క్రియ మరి కుండలిని సాధనను తీవ్రతరం చేస్తాను. ఆహా, నేనది విన్నాను. నీవది చేరననుకున్నావా? నీ యొక్క హాస్యము నాకు చాలా ఇష్టం. మనం కొనసాగిద్దాం. నీవు నా కుమార్తె చేత చెప్పబడ్డావు. నేను నీ ఆలోచనలు చూడగలను. నాకు తెలుసు నేను ఆమె పేరు చెప్పడం నీకిష్టం లేదని. నీవామెని రక్షించదలుచుకున్నావు. నీవు ఎప్పటికీ నాణ్యమైన దానివే. ఇతరులు నీ గురించి వారి ఆధ్యాత్మిక అహంకారాల్లోంచి ఏమైనా మాట్లాడినా లేదా ఎలాగైనా పిలిచినా సరే నీవు ఎప్పటికీ నాణ్యమైన దానివే. నీవు చేసిందల్లా కేవలం సేవ చేయటం, ఇవ్వడం, ఇతరుల ప్రక్రియలను వినడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అయినా నీవు నేర్చుకోవలసిన ఏకైక విషయం ఏమిటంటే, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక రాజసానికైనా నీవు కాదనే చెప్పు. ఆధ్యాత్మిక అహంకారం అనేది నిజంగా చాలా ఎత్తైనది బిడ్డ. అయినా దారంలాగా మైనపు దీపం చేత అదృశ్యం కాగలదు. కావున మనం చాలా స్పష్టంగా ఉందాం. నీవు స్వామివి. నీవొక ఎన్నుకోబడ్డ వ్యక్తి. నీ హృదయం సముద్రమంత విశాలమైనది, మరి అంతే లోతైనది. నీవు నిజమైన యోగివి. నీవు నీ హృదయాన్ని అనుసరించావు. అందుకే ఇంత వేగంగా ఈ అద్భుతమైన ఉదయాన మనం ఇక్కడ ఇలా సంభాషించుకుంటున్నాం. ఇప్పుడు నీవు అడుగుతూ నీ ప్రశ్నలను వ్రాయి. వాటిని తొలగించకు. నేను నీకు చెప్పినప్పుడు నాతో వాటిని పంచుకో. అంతా సవ్యంగా ఉందన్న విశ్వాసంతో ఉండు. ఆహ్, నీ యొక్క స్వంత రాతతో నీవేమి అడ్డంకులు ఏర్పరచుకో.
నేను నీ యొక్క సంశయాలను దర్శిస్తున్నాను. మరి వాటికి నేను ఇదివరకే సమాధానాలను ఇచ్చియున్నాను. బిడ్డ, నీ యొక్క పవిత్రత చాలా మహోన్నతమైనది. ఇక్కడ ప్రవర్తనలతో లేదా కార్యాలతో సంబంధం లేదు. అయినా నీ ప్రవర్తనలు మరి కార్యాలు అన్నీ దానానికై మరి సేవకై కేంద్రీకృతమై ఉన్నావు. నీవు ఒక శ్వేత ప్రపంచ శాంతిని అప్పుడే చూశావు. నా సోదరుడు జర్మాయి నీకు వ్రాయమని చెప్పాడు కదా, గుర్తుందా? ఆహ్, సందిగ్ధంలో పడ్డావా? మంచిది బిడ్డ, నీ యొక్క కర్మయోగము ఇతరులు చైతన్యవంతులు కావడానికి మరి వారి ఆధ్యాత్మిక అహంకారాన్ని వదిలిపెట్టడానికి దోహదపడుతున్నది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తులందరినీ వినయ విధేయతలతో మరి ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయడం పట్ల వారి దృష్టిని కేంద్రీకరించమని వారికి గుర్తు చేయడానికే నీవు నియమించబడ్డావు. నీ జీవితంలో ఇదివరకు సంభవించిన యాక్సిడెంట్, తల్లిదండ్రులను వదిలివేయడం లాంటి తీవ్రమైన క్షణాలన్నీ నిన్ను ఈ క్షణంలో నీలాగా తీవ్రమైన క్షణాల్ని అనుభవించిన వారికి మార్గదర్శకత్వం చేయడానికే నీవు ఈ స్థితికి తీసుకురాబడ్డావు. కానీ వారు వారి మనస్సుల్లోంచి ఈ తీవ్రమైన క్షణాన్ని వదిలివేయాలనుకున్నారు, కానీ వదిలేయలేకున్నారు. కానీ నీవు వదిలిపెట్టేశావు. అదే నీకు వరం. నిరుత్సాహపడ్డావా? నన్నెందుకు అనుమతించు. అవును బిడ్డ, ఇది కేవలం కొంతకాలం వరకు మాత్రమే. నీకు ఒక మహోన్నతమైన భాగస్వామి నీకు ఇలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో మార్గదర్శకత్వం చూపే వ్యక్తి, నీ యొక్క పవిత్రమైన ఆత్మ సహచరుడు నిజంగా వస్తాడు. ఎప్పుడైతే నీవు స్వామి అని ఎప్పటికీ పిలువబడని నా కుమార్తె నీతో చెప్పినప్పుడు ఆమెకు ఇంకా అవగతం కాలేదు. ఆమె భయపడ్డది. ఆమె అనుకున్నది ప్రమాదకరమైనదని. చేతనంగా లేక అచేతనంగా ఆమె తనని తాను రక్షించుకోదలచినది. అయినా నీవు ఆమె చెప్పిన దాన్ని గౌరవిస్తున్నావు. నాకిది చాలా ఇష్టం. ఆమె పట్ల నీకున్న గౌరవం మరి ప్రేమ కారణం లేని ప్రేమలోంచి పుట్టుకొస్తున్నదని నేను అర్థం చేసుకోగలను. గుర్తుంచుకోండి ప్రియమైన బిడ్డలారా, ఎవరికైతే తక్కువగా చూడడానికి ఎంచుకుంటారో ఇప్పుడు మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. అర్థమైందా? మంచిది మంచిది. నీవు ఆధ్యాత్మికత కోసమే జీవిస్తున్న దానివి. బిడ్డ, నీకు ఒక గురువు లేక ఎందరో గురువులు ఉండాలని ఏ విధంగానూ సాంప్రదాయబద్ధంగా విధింపబడి లేదు. నీలో లాహిరి మహాశయుని యొక్క తేజము ఉన్నది. ఆహ్, కావున దానితోనే ఉండు. చూడు బిడ్డ, జీవన ప్రవాహంతో పాటు సాగిపోమ్మంటే నీకు అన్యాయం జరిగినప్పుడు నీ కొరకై నీవు మాట్లాడకుండా ఉండమని మాత్రం కాదు. అయినా నీవు నేర్చుకుంటావులే. నేనిప్పుడు నృత్యం చేస్తున్నాను. నా కొడుకు, తల్లి మరి నా ఆత్మ సహచరి సంబరపడిపోతుంది. నా యొక్క బిడ్డలు అందరికీ ఆజ్ఞాపిస్తున్నాను. మొదట ఈ సందేశంతో ప్రత్యక్షంగా పనిచేస్తున్న వారు ఇప్పుడు విడిపోయి ఉండటం అన్నది ఉన్నది. నా పిల్లల్లో అక్కడక్కడ ఆధ్యాత్మిక అహంకారపు ఛాయలు గోచరిస్తున్నాయి.
ఎవరూ బాబాజీని తమ స్వంతంగా అనుకోరాదు. నాతో ఎవరైతే సంభాషించదలుచుకుంటారో వారందరికీ నేను అందుబాటులో ఉన్నాను. మీలాగా నాకు పూర్తిగా తలమునకలయ్యే పనులు ఉండవు. నేనెప్పటికీ చాలా బిజీగా ఉండను. నేనెప్పటికీ అలసిపోను. మరి నాకు సమయాభావం ఉండదు. నేనెప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వన్నది సరైనది. అదొక ఎంపిక. ఇప్పుడు నా కథ వ్రాయి. నీలాగే చాలా కాలం క్రితం నేను పౌర్ణమి చంద్రుడిని. అందరి జన్మల్లోనూ తన కాంతిని గుబాళించే తల్లి యొక్క అమోఘమైన ఆశీస్సులతో జన్మించాను. నేను స్వరూప్ సమాధి అనే దివ్య పదంచే ఆశీర్వదింపబడ్డాను. దీని గురించి నీకు తర్వాత అవగతమవుతుంది. నా యొక్క శాశ్వతమైన జీవితాన్ని ఈ భూమండలానికి సేవ చేయటానికై అంకితం చేస్తున్నాను. నా సందేశం చాలా సరళం. నీవు నీ యొక్క స్వంత ఆధీనంలో ఉండు. నీకు నువ్వే మాస్టర్. ఇది నేర్పించేందుకు ఎన్నో సంస్థలున్నాయి. ఇతరుల్ని అనుసరించటం అనేది ఏమీ లాభించదు. ఈనాడు గురువు యొక్క ఉనికిని కూడా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. నమ్మకాల వ్యవస్థలన్నీ చెల్లాచెదురైపోయాయి. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు కూడా నిద్రలో నడుస్తున్నారు. జాగృత పరిచేది ప్రేమే. ప్రేమే ఆహారం. దివ్యమైన సందేశం ఉన్నది. దాన్ని అందరూ పంచుకోదలిచితే ఆ యొక్క పవిత్రమైన అమృతము ప్రేమే. ఈ సందేశం సువాసనలు గుబాళించే పూపొదలాగా చాలా సున్నితంగా, సుకుమారంగా అంతటా వ్యాపించాలి. కల్పాలు మరి కల్పాలంత కాలం ఇదే ప్రక్రియను నేను గమనించాను. ఎన్నుకోబడ్డవారు ఇప్పుడు నడుస్తున్నారు. గుర్తుంచుకో, సువాసన గుబాళించే పువ్వులాగే ఈ సందేశం వ్యాపించవలె. ఈ రోజు యొక్క గుబాళింపు బిలియన్ల మందికి తెలుసు. కాని ప్రపంచంలో ఉన్నది ఒకే రోజా? అవునా? ఒక రోజులాగే ఎన్నుకోబడ్డ రోజు పెరిగి పెద్దదై తన గుబాళింపును అందరితో పంచుకుంటుంది. ఈ కాలంలో అంతటి శక్తి పుస్తకాలకు ఉంది. ప్రజల చేత పంచుకోబడితే డజన్ల కొద్దీ రోజాలాగే ఇవి పంచుకోబడతాయి. మనం ఇస్తున్న సందేశం చిన్నదా లేదా కొద్ది మందికా అన్నదేమీ లేదు. ఒక్క వ్యక్తి విన్నా చాలు. ఒక్క వ్యక్తి విన్నా అది చాలు. అయినా లక్షల మందితో సమానమే. ఆహా! హా! హా! నీవంత దీక్షగా చేయమనవసరం లేదు. నీవంత దీక్షగా చేయనవసరం లేదు బిడ్డా. రోజులున్నవి పని చేయడానికే. నాకు 100 సంవత్సరాలు కూడా కేవలం ఒక్క రోజులాగే. మనం ప్రేమతో ఉండని కాలం తప్ప మిగతా ఏ కాలము ఎప్పటికీ వృధా పోదు. ఈ సందేశం తన యొక్క స్వంత శక్తి మరి తన విలక్షణమైన గుబాళింపును మోసుకొస్తున్నదని గుర్తించడము చాలా ముఖ్యం. ఈ సందేశాన్ని వెలిబుచ్చేవారు వారి యొక్క స్వంత గుర్తింపుకో లేదా పేరు ప్రఖ్యాతులకో అందివ్వరాదు. ఈ సందేశాన్ని సంపూర్ణంగానే అందివ్వండి. ఎక్కడ ఏ పరిశుద్ధమైన ఉద్దేశం ఉంటుందో అక్కడ సందేశము మరి సందేశం ఇచ్చే వ్యక్తి ఒకటిగా అయిపోతారు. ఇది మీరు మీ యొక్క అజ్ఞానం నుండి జీవ సమాధి వైపు ప్రయాణించడానికి వారధి లాంటిది. ప్రతి ఒక్కరూ జపంలోనూ లేదా ఆధ్యాత్మిక సాధనల్లోనూ మునిగి తేలిపోవాలి. మానవులు కేవలం
దైవత్వాన్ని తెలుసుకునే ఉద్దేశంతోనూ ప్రేమపూర్వకంగా జీవించడం ప్రారంభించాలి. ఈ ఉపగురువులు లేదా ఈ సందేశాన్ని వ్యాపితం చేసే బోధకులు ఎప్పుడూ వినయ విధేయతల యొక్క మరి సంబరం చేసుకోవడాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో బిడ్డ, నా పిల్లలందరూ ఈ సందేశాన్ని చాలా దీక్షగా చూస్తున్నారు. భగవంతుని యొక్క దివ్యతత్వము ఒక పసిపిల్లవాడిలాగా ఉంటుంది. నిత్యం సంబరంతో ఉండడం, నిత్యం ఆనందంలో ఉండడం, మరి కారణరహితమైన ప్రేమతో ఆ క్షణంలో ఆటలాడుకుండటం లాంటివి మీరు భావించగలరు. నేను వెలువరించిన సందేశాలతో కూడిన పుస్తకాలన్నీ కూడా నా సందేశము కన్నా నా పేరుపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. పుస్తకాలు వస్తాయి, పోతాయి, కానీ బిడ్డ, శాశ్వతమైన నేను అన్నది ఎప్పటికీ ఉంటుంది. నేను పేరులేని పేరు. మరి ఈ సందేశం సృష్టి యొక్క శాశ్వతత్వంలో జీవించే వారికి చెందుతుంది. ఈ సందేశం మిలియన్ల కొద్దీ, బిలియన్ల కొద్దీ వ్యక్తులకు ఆజ్ఞాపించడం సులభం. అయినా ఈ సందేశానికి పిలుపునిచ్చినప్పుడు అందరిలో ఒక్కరు సమాధానమిచ్చినా, ఒక్కరు స్వీకరించినా అది చాలు. ఎవరైతే నిజమైన నేనును కోరుకుంటారో, దైవత్వాన్ని స్మరించుకునే ప్రక్రియ కాంక్షిస్తారో, నన్ను ఎవరైతే కాంక్షిస్తారో వారు కేవలం ఒక్కరైనా ఆ ఒక్కరు నన్ను, ఆమె లేక అతడి హృదయాలలో కనుగొంటారు. దివ్యజ్ఞాన ప్రకాశంతో ఉన్నవారు నిరంతరము గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకసారి దిగజారితే ఎంతో ఉన్నతమైన పవిత్ర పర్వతాలకు ఎగబ్రాకుతామని భావిస్తూ పోవాలి. వారి యొక్క శిష్యులకు, అనుచరులకు ఈ సందేశాన్ని నిరంతరం చెబుతూనే ఉండాలి. ఎవరు గాని నిజమైన మాస్టర్ హృదయంలో ఉన్నాడన్న విషయాన్ని మరవరాదు. మరి దివ్యజ్ఞాన ప్రకాశం యొక్క మార్గం అంటే ఈ వర్తమాన క్షణంలో కారణం లేని ప్రేమ యొక్క శక్తితో జీవించటమేనన్న సంగతి మరవరాదు. ఇప్పుడు 30 సెకండ్ల పాటు విరామం తీసుకో బిడ్డ. అందరూ దివ్యజ్ఞాన ప్రకాశం పొందినవారు. ప్రతినిత్యం వ్యక్తిగతమైన ప్రతి మానవుని ఆత్మ ఆ పరమాత్మలో లీనం కావాలనని ప్రార్థిస్తుండాలి. మీరు ఏ నమ్మకాలతో ఉన్నా, ఏ సాంప్రదాయాల్లో లేదా మతాలలో ఉన్నా సరే, ఏకత్వం కోసం ప్రార్థించడం, సాధన చేయటం మీ శ్వాస అయిపోవాలి. ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు నేను యొక్క ఉనికి తెలుసుకోవాలి. అసలైన నేను శాశ్వతమైన దైవత్వం యొక్క ఉనికి. ఈ వాక్యాలు అత్యున్నతమైన అనుభవంలోంచి, మరి ప్రతి శ్వాసతోనూ పరిణామం చెందే తత్వంలోంచి వస్తున్నాయని వారు గుర్తించాలి. ఎవరైనా గాని ప్రజ్ఞను బాహ్య శక్తుల ద్వారా చదవలేరు, అర్థం చేసుకోలేరు, మరి స్వీకరించలేరు. ఆ దివ్య ప్రజ్ఞ పుష్కలంగా లభించేది మన అంతరంగంలోంచే. మరణం యొక్క మరణాన్నే నేనది ఎన్నో మార్లు చెప్పియున్నాను. అయినా సంశయాలు ఉదయిస్తూనే ఉంటాయి. ఎంతో మంది బాబాజీని అనుసరించేవారు బాబాజీని రక్తమాంసాలతో చూడాలనుకుంటారు. వారు కొందరికి ప్రణామాలను అర్పిస్తారు. అయితే అది కేవలం విగ్రహం మాత్రమే. అయినా బాబాజీ యొక్క నేను అంతటా ఉన్న వంటిదే. సమయం ఎంతయున్నదో వ్రాయి నా ప్రియమైన బిడ్డ. ఇప్పుడు ఉదయం 4:40.
ఇంకొన్ని నిమిషాల పాటు మనం కొనసాగిద్దాం. ఈ పుష్పాన్ని విత్తుతున్న నా బిడ్డలు, మరి నా కొడుకులు 64 మంది ఉన్నారు. 64 రేకులు గల ఏకైక పుష్పం ఇదే. కానీ సువాసన అందరితో పంచుకుంటుంది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, ఆ పసిబిడ్డ అంతరంగంలో ఉంది. ఆ బాధ్యతను మీ ఎరుకలోకి తెచ్చుకోండి. చూడు, ఇలా నీవు నా కార్యాచరణ ప్రణాళికలోనికి వచ్చావు. నీవిప్పుడు ఆపనక్కరలేదు, కానీ సమయమైంది. నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నించు. ఆహా, ఇప్పుడు సమయం ఎంతైనదో వ్రాయి. ఉదయం 4:44. నమః శివాయ. బాబాజీ. ఓ క్రియా బాబాజీ నమః. ఓ దీక్ష ఇవ్వబడింది. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you, ma'am. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagaraj to Ivano de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. Those within ears in the heart shall listen. July 7th, 2004. Message 11, 3:37 a.m. My dear child, welcome. You woke up late. Haha. I've been summoning you since 3, but 3:37 is okay. I liked the number 7. Parvati, she has been with me many of your years now. The message she gave to you was verbatim, direct. Breathe, child. You still think this is creation of your mind and imagination? I see that others' perceptions are installed in your mind, which causes doubt. I have work to do. You have work to be. No questions, just write. Let us address the source. If your child, you stopped writing and got distracted with a phone call. Breathe again and let us retake. When you write with me, stay with me. Be sure that everything will be resolved. Tears, child. Bhakti tears are the sign of saintliness of the modern era. The time will come for the real bhakti to be shared with the world. My energy is locked in the energetic field, in the 12th dimensional holodynamic creative expression. Those with ears in the heart shall listen. Now, where were we? We have company now. I see he will be gone. Do not get distracted with anything. Now again, the cloud of doubt. Know that I chose you as a Swami, but the choice was made eons in time ago.
I want you to not erase or skip whatever I'm going to speak about you. You hide, beloved, yet let others shine. You serve others, you give to the others, you assist others, you allow others to speak whatever they want about you. Child, that is good, compassionate heart, but also a little hiding game. Haven't you seen that your light is palpable and strong even when you're hiding? Your destiny is not meant to hide. Others' destinies are only to serve or to be a guru, an enlightened one, or a spiritual master, and remain known for that. But you are destined for grand things. Ah, I see your thoughts. Oh, Petam, Petam. No questions. Your children are sacred for us as well. Yet, when you come to me, you come to me. Now, you were told by another daughter of mine that you should never have been named a Swami. Haha. Your husband was not happy with that? Haha. Child, your husband did not understand that. He was in another frequency and no harm happened to him. You must learn to see when someone speaks with spiritual ego, truth, child, never hurts or never condemns. That my daughter knew, but her own process was evolving. It is good. She needed flush the thoughts. You shall no longer receive what another is flushing. Understand that? I will inspire your teacher to intensify the Kriya and Kundalini practice. Ah, I heard that. You thought soreness. I like your sense of humor. Let us continue. You were told by the daughter, I see your thoughts. You don't want me to name her. You want to protect her. You are not a fake or any term that other spiritual egos might have spoken about you or called you. You have done nothing but serve, give, and listen to what others' processes have been. Yes, the only thing you should learn is to say no. Even to all spiritual royalty, even to all spiritual royalty. Ha ha ha. Spiritual ego is in royalty is high. Child, yet is like a little thread that with a candle can be easily vanished. So let us be clear. You are a Swami. You are a chosen one. Your heart is as big as the ocean is deep. You are a true yogi. You followed your heart, and that is why we are here. Earlier in this glorious morning, having a conversation. Now you ask and write questions. Do not remove them. Share them when I tell you. Trust that all is well. Do not get distracted by your own writing. I see your doubts, but I have already answered. Your purity is grand, child. It has nothing to do with actions or deeds. Yet your deeds and actions have been directed toward giving and service. When you visited the white world once, Brother Germain told you to write. Remember? Confused? Good. Child, your Karma Yoga has been serving others to continue to evolve and to relinquish spiritual ego.
You have been assigned as a reminder for the enlightened ones to keep focusing on humbleness and working without expectations. All that you have lived in your life, accident, divorce from parents, and what you consider intense moments, were to bring you to this very moment in order to assist those who experience these intense moments as well. But they do not detach in their mind from those moments. You did detach, and that is a gift. Disappointed? Allow me to laugh. Yes, it is temporal, child. You have a grand partner, a soulmate who will assist you in easing the disappointment. The divine soulmate. When one of my children came to tell you that you should have never been named as a Swami, just know that my sweet daughter did not understand. She was scared, protecting what she thought might be in danger, consciously or unconsciously. But I like how you chose to honor her and your thoughts of her. I see that your respect and love for her are based in unconditional love. Remember, sweet ones, that the one who chooses someone as Babaji, I am now. We shall not speak more about that. Understood? Good. Good. You live like a hermit, child. You are not destined to have one guru or many gurus, at least not in traditional way. There is a spark of Lahiri in you. Shouldn't speak up when injustice is the case regarding you, but you will learn. I am dancing now, celebrating my boy, the mother and my soulmate, celebrating my boy, the mother and my soulmate. We must summon all my children. First, all those who are working directly with the message. There is separation now. Spiritual egos are here and there in my children. No one owns Babaji. I am available for everyone who wishes to contact me. I do not have a full agenda like you all do. I am never too busy. I am never too tired. I never have a lack of time. I am here always to serve, and you are correct. It is a choice. Now, my story. Right. Just like you, a long time ago, I was born under the enchanting blessings of the mother, the full moon, the fragrance radiating within the birth of all beings. I was blessed with the path of Sorubu Samadhi. Later you will know what this is everlasting. What this is everlasting. Later you will know what this is. Everlasting life I offered to serve planet Earth. My message is simple. Be your own master. All organizations are there as a tool, but not following others should do the trick. Now, in these times, even the presence of a guru is misused. Beliefs are being shattered, and the enlightened presence of a guru is, and the enlightened ones are also a walking slumber. Love is the awakener. Love is the food. Love, the sacred nectar.
The message that the divine has for all will be shared like seeds. The message shall spread like a fragrant flower, subtly, gently. Kalpas and kalpas in time, I have watched the same process. The chosen ones are walking now. Remember this, like a fragrant flower, the message shall be spread. The rose fragrance is known by billions, but there is only one rose in the world, right? Just like the rose, the chosen one shall grow into flowers and then share fragrance. Such is the power of books sometimes. They become like dozens of roses that are easily shared with many people. There is no such a term as little or few in the message we must deliver. If one person listens, that is enough. Yet 100,000 will be even better. Ah, haha. Not to get too serious, my child. Days are for working. Even 100 years for me is only one day. No time is ever wasted except for the time that one is not loving. It is important to know that the message carries its own fragrance and strength. Those who deliver the message shall seek not for personal recognition or acknowledgement. Giving shall occur at its fullness. The message and the messenger shall merge with their is pure intention. It is bridge that will help all to cross from ignorance to living samadhi. Everyone should be immersed in japa or spiritual practices. Humans should start living through loving life for the only purpose of God realization. The Upagurus or teachers assigned to deliver the message should always remind themselves of the importance of humbleness and celebration. These days, dear child, I see all my children getting too serious with the message. You can feel the divine nature of God is childlike, always celebratory, always joyful, and unconditionally loving the moment. All books written about the message I deliver are most pointed to the name. I am recognized with that the message. Books come and go, dear child, but the I am remains. I am the nameless name, and the message belongs to all living creatures for the eternity of creation. Summoning millions and billions of people is easy, and yet when the message calls for many, if one answers, one receives, and that is enough. When someone seeks the I am, the God realization process, when someone seeks me, if it is only one, that one finds me in his or her heart. The enlightened ones shall remain constant in the awareness that every fall carries its own sacred mountain to climb up again. I ask that they deliver constantly this message to their apprentices or disciples. None shall forget that the true master resides in the heart and that the path of enlightenment is no other than the power of unconditional love lived in the present moment. Now, take a 30-second break, child. All enlightened ones must pray every day for the individual soul of every human to merge with the Atma, the cosmic soul, no matter what their beliefs, traditions, or religions. The prayer for oneness must be practiced as breathing.
The spiritual seeker must know that I am existence, that I am the everlasting presence of the divine. They must recognize that these words are coming from within the highest experience that continues to evolve with every breath. No one who reads and understands receives wisdom from outside forces. It all comes from within. The death of death I am. I have said this many times, but confusion has arisen. Many followers of Babaji, they wish to see in the flesh. They wish to pranam to someone, but only as an ideal. The Babaji I am is what all are as well. Write the time, beloved, 4:40 a.m. Let us continue for some few minutes more. There will be 64 of my boys and children planting the seeds of the flower. It is the one and only flower that has 64 petals. The fragrance must be shared with all. The enlightened ones must remember that the child is within and has the consciousness of responsibility. See, this is where you come along in the machine. You now don't want to stop, but it is time. I will call you again. Try to sleep. Write the time, 4:44 a.m. Om Namah Shivaya. Om Namah Shivaya, Babaji. Om Kriya Babaji Namah Om. Initiation Diksha. Thank you, Babaji. Thank you all, Master. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ దేవిక మ్యామ్ అండ్ శైలజ మ్యామ్. మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైన మెసేజ్ ఇది. పెద్ద మెసేజ్ అయినా చాలా డీటెయిల్గా ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చే మెసేజ్. మళ్ళీ పుస్తకం ఉన్న వాళ్ళు దీన్ని చదువుకోవలసిందిగా నా ప్రార్థన. పుస్తకం లేని వాళ్ళు నెమ్మదిగా మళ్ళీ ఇది ఆడియో పెట్టుకొని మళ్ళీ 1-2 సార్లు వింటూ బాబాజీ గారు మనకు చెప్తున్నది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. కొంచెం సేపట్లో ఒక 1-2 అవర్స్లో నేను దీన్ని యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాన్ని మళ్ళీ వింటూ ఒక్కసారి ఆయన చెప్తున్నది తీసుకోవడం. ఈ మెసేజ్లో ఆయన క్లియర్గా చెప్పారు. దీన్ని అర్థం చేసుకొని దీన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆయన చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని పాటిస్తారో అది మనం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఆయన చెప్తున్నది ఎలా ఉండాలి అనేది గైడెన్స్ ఇస్తున్నది. అలా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఫస్ట్ కరెక్ట్ అనిపించడానికి మళ్ళీ మనం ఒకసారి వినడం, చదవడం చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. సర్వే జన సుఖినో భవంతు. గుడ్ డే. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాం మాస్టర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ బాబాజీ.